గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మనందరి కరతాళ ధ్వనులతో వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా ప్రసరించి ఉన్నతమైన ఆశయాలతో ఉత్తమమైన పంటలు పండి ఈ ప్రాంతం అంతా రాష్ట్రానికి వ్యవసాయ పంటలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ వెలుగులను ప్రసాదించాలని రైతు హృదయాల్లో కళ్ళల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ మన ప్రియతమ శాసనసభ్యులు మరియు వేదికైన బిడ్డలు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈ సందర్భంగా కరతాళ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన గౌరవ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్కు అధ్యక్షులుగా నియమించబడినాను. విజయ్ కుమార్ అను నేను నా పదవీకాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మార్కెట్ కమిటీ పక్షాన సెక్రటరీ గారు అధ్యక్షురాలను సన్మానిస్తున్నారు. అమరావతి నరసింహులు గారు ప్రమాణ స్వీకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్కు ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ సభ్యుడిగా నియమింపబడినాను. నేను నా పద అభివృద్ధి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పండనాచార్య గారికి ఇప్పుడు గౌరవ సభ్యులు కౌన్సిలర్ గారు వికారాబాద్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులుగా మార్కెట్ వ్యవసాయ కమిటీ వికారాబాద్ సభ్యునిగా నియమించబడినాను. బుద్ధిలింగం అను నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బుజ్జిలింగం గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. వి రమేష్ అనే తండ్రి రుపుల నాయకుడు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్కి సభ్యునిగా నియమింపబడినాను. వి రమేష్ అనే నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం
రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సన్మానం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ నియమించిన సభ్యులను నేను నా పదవి కాలం మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతు శ్రేయస్సు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికి శ్రేయస్సుకు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పదవి ప్రమాణ స్వీకారం అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ సాయి కుమార్ గారు సన్మానం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్కు సభ్యునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికి నిస్వార్థంతో చేస్తానని దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం ముందుగా శ్రీ జనార్దన్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పక్షాన శ్రీ సాయి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ జిల్లా టి సంతోష పట్ట ఆనందయాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్కు సభ్యునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలం మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టి సంతోష గారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సెక్రటరీ సాయి కుమార్ గారు సన్మానం నిర్వహిస్తున్నారు. అధ్యక్షులు గౌరవనీయులు పి విజయ్ కుమార్ గారు అత్యంత సన్నిహితులు మన శాసనసభ్యులు గారికి వారు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నారు. దారుడు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా గత 2-3 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ఎన్ని రోజుల నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఖాళీ ఉన్నప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇక్కడ మా చైర్మన్ పదవి ఇస్తే మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లాభం చేకూరుతుంది, ఇక్కడ అభివృద్ధి కుట్టిపడింది, అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే మరి చైర్మన్ ఖచ్చితంగా ఉండాలని ఒక తపనతోటి ఈ రోజు మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడమైంది. నిజంగా మనకందరికీ కూడా తెలుసు రైతే రాజు, రైతు లేకపోతే మనం లేదు. కాబట్టి రైతుల శ్రేయస్సు కొరమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అంతటా కూడా ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్లను తొందరగా నియమించాలన్న ఒక పట్టుదలతో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఈ పదవి తీసుకొచ్చినాం. మరి రైతుల కోసం గతంలో ఇక్కడ కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాల కోసం
పంచాయతీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా అభివృద్ధి తీసుకురావాలి. రైతుల కోసం సౌకర్యాలు కూడా ప్రతి ఒక్కటి లభించినప్పుడే మరి మార్కెట్ కూడా వాళ్ళు సరుకులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ ఒకటే నేను కోరుతున్నా, రైతులకు ఏ నష్టం వచ్చినా ఎల్లప్పుడూ మీరు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలను తీర్చడానికి ముందుంటారని కోరుతుంటున్నా. అదేవిధంగా ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా మిగిలిపోయినాయి. దాన్ని కూడా మీరు త్వరలో పూర్తి చేస్తే ఈ రైతులు కూడా అందరూ మీ కంపెనీని గుర్తుంచుకుంటారు. కాబట్టి ముఖ్యంగా ది గ్రేడ్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరూ కూడా వ్యాపారస్తులం. మీకు అందరికీ ఒక ఎందుకంటే ప్రమాణ స్వీకారం విన్నపాలకు కానీ చిన్న విన్నపం, ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి చాలా రోజుల కిందట ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించడం జరిగి ఎన్నోసార్లు కోరడం జరిగింది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి చైర్మన్ గారు ఇప్పుడు నూతన కాబట్టి వారి బాధ్యతగా వైస్ చైర్మన్ గారు మరి మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గత ప్రెసిడెంట్ కూడా చేసిన కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మీ వ్యాపారస్తుల తరఫున మేమందరూ కూడా మీకు కోరుకున్నది ఇక్కడ అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించవలసిందిగా మీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర మేము అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మా వ్యాపారస్తులు అందరూ కూడా, ఎందుకంటే రైతులకు అప్పుడు ఏ రేటు అమ్ముతులు ఏ రేటు తెలియలేని పరిస్థితి. ఈ రోజు డైరెక్ట్ గా ఈ నామ్ అనే పద్ధతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరి కూడా రైతులకు మనం ఏ రేట్ అమ్ముతున్నాం ఏ రేట్ కొంటాం అనేది తెలిసే విధంగా మనం ఇప్పుడు మనం ఈ క్వాలిటీ ఏ రేట్ అమ్మిందంటే ఈ నామ్ ద్వారా ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ సెల్ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో అక్రమాలు అన్యాయాలు జరిగినాయి అని అపవాదు రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నామ్ విధానాన్ని మన స్టేట్ మొత్తం కూడా చేయడం జరిగింది. అయితే వికారాబాద్ లోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసినామంటే ఆ ఘనత ఒక వికారాబాద్ మార్కెట్ కమిటీకి ఉందనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా రైతుల శ్రేయస్సుకరమే పాటుపడాలి, రైతుల అభివృద్ధి కోసం పాటుపడాలి. ఎప్పుడైతే రైతు బాగుపడతాడో ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది. అందుకే ఎల్లప్పుడూ రైతులు కన్నీటి బొట్టు మనము ప్రతి ఒక్క కన్నీటి బొట్టును మనము ఆలోచించాలి. అప్పుడే మన భారతదేశం కానీ మన సమాజం కానీ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మార్కెట్ కమిటీ ఏ ఇబ్బందులు వచ్చినా మన అసోసియేషన్ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నేత వికారాబాద్ శాసనసభ్యులు ఆనందను, అదేవిధంగా మన నాగరికలను మరి లక్ష్మణను వేదికపై ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆ ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెప్పినటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన వికారాబాద్ మార్కెట్ కమిటీని మన ఎమ్మెల్యే సార్ చొరవ తీసుకొని దాన్ని కరెక్ట్ ఏదైతే సమర్పణలు, అదేవిధంగా వికారాబాద్ మార్కెట్ కమిటీని న్యాయంలో కొత్త నగదుతో ఏ వ్యవసాయదారునికి కూడా నష్టం రాకుండా, ఏ వ్యవసాయదారునికి నష్టం లేకుండా మీరందరూ బాధ్యత తీసుకొని దీనికి కొత్త రంగులు తెచ్చి ఈ న్యాయంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తాను. మనకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన మార్కెట్ కమిటీ ఎన్ని రోజుల కొద్ది బాలకాలంగా వెనుకబడ్డది అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆనందన్న గారు ఈ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కమిటీ లేక బడ్జెట్ ఉంది అని డెవలప్మెంట్స్ చాలా రోజుల నుంచి ఆగిపోయినాయి. 3 సంవత్సరాల నుంచి కమిటీ రాలేదు. కావున తొందరగా కమిటీ వస్తే ఉన్న బడ్జెట్ మంచి డెవలప్మెంట్స్ జరగేటట్టు చూడాల్సిందిగా కోరడం జరిగింది. అందుకు మాకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి బాధ్యత చెప్పారు. కావున వారు అప్పచెప్పిన బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలని నా యొక్క మనవితో ముగిస్తున్నాను. ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు గావించడం జరిగింది. అయితే ఎంతో మంది మనం చూసినాం. ఈరోజు కొత్తగా పాలకవర్గం కానీ లేకపోతే కొత్తగా జరిగింది కాదు, రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి. రైతు కొరకు గతంలో కూడా చాలా ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ఇంతకుముందు అన్నట్లు ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పేది రైతును బాగు చేస్తాం, రైతుకు ఈ దేశానికి వెన్నెముక అంటారు, రైతే అన్నం పెడతాం, రైతు అన్నం పెట్టకపోతే నాకు కూడే లేదు, అసలు రైతుతోనే బతుకు అని కూడా అందరూ చెప్పారు. కానీ రైతును అభివృద్ధి చేయడం లోపల ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసినాం గతంలో కొన్ని సంవత్సరాల ముందు చూస్తే రైతుకు విత్తనాలు దొరకని పరిస్థితి, రైతు పంటేస్తామంటే మార్కెట్లో విత్తనాలు దొరకని పరిస్థితి, అదేవిధంగా ఫర్టిలైజర్ దొరకని పరిస్థితి. ఆయన కరెంట్ పెట్టుకున్నామంటే ఉన్ని చాలా నీళ్లుంటే ఆ గుంత నుంచి కరెంటుతో నీళ్లు పెట్టుకున్నామంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్న పరిస్థితి నుండి ఈరోజు పూజలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా రైతు సంక్షేమం కొరకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పాటుపడుతూ ముఖ్యమంత్రి గారు ఎప్పటి కార్యక్రమాలంతా ఒక రైతు బిడ్డగా, రైతుగా ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం కానీ, రైతు శ్రేయస్సు కొరకు ఏదైతే మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి రైతుకు డైరెక్ట్ గా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం కానీ, పండించడానికి అనుకూలమైన పరిస్థితుల్లో విత్తనాల సప్లై కానీ, అదేవిధంగా ఫర్టిలైజర్ సప్లై కానీ, రైతులకు కావాల్సిన అనేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చు ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ కొరకు కృషి చేసిన ఈ యొక్క పాటుపడ్డ రైతాంగానికంతా కూడా అన్ని రాష్ట్రాలకు మిన్నగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దడం లోపల తెలంగాణ ప్రభుత్వంలో రైతే రాజుగా, నిజమైన రాజుగా రూపొందించుకునే తీరుగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి పూజలు కేసీఆర్ గారు తీసుకుంటున్న సందర్భంగా నేను ఒకటి మనం చేస్తా ఉన్నా. ఏదైతే పాలకవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో, విజయ్ కుమార్ చాలా రోజుల నుండి కూడా నాకు మిత్రుడు, చాలా రోజుల నుంచి కూడా కలిసి అనేకమైన రాజకీయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాం. కాబట్టి నాకు విశ్వాసం ఉంది ఈ యొక్క పాలకవర్గం అంతా కూడా రైతుల తరఫున, రైతుల కొరకు చేసుకుంటూ ఇంకా అభివృద్ధి లోపల కూడా శాసనసభ్యులు ఎలా ఏ విధంగా అయితే ఈ యొక్క కాన్స్టిట్యున్సీని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడో దాంట్లో భాగంగా ఈ యొక్క పాలకవర్గం ఆయన సహాయ సహకారాలు తీసుకొని ఎల్లవేళలా ఆయనకు అందుబాటులో ఉండి ఈ యొక్క రైతు సంక్షేమం కొరకు, రైతు అభివృద్ధి కొరకు వికారాబాద్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పనులను కూడా తీసుకొని అభివృద్ధి పనుల్లో నడిపించాలని కోరుకుంటూ ఎల్లవేళల మా సహాయ సహకారాలను కూడా మా అవసరం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంతానికి చెందిన ఒక రైతు బిడ్డగా, ఒక నాయకుడిగా, స్నేహితుడిగా మీకు ఎల్లవేళలా అండదండలు ఉంటాయని ఎప్పుడు కూడా పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై తెలంగాణ, జై
ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని మాకు ఆశించిన స్థాయిలో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారికి తోడుగా ఇతర నాయకులతో కలిసి పనిచేస్తానని, అలాగే మన ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుల శ్రేయస్సులకి పనిచేస్తుంది. రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో వ్యవసాయం దండగన్నారు. ఇప్పుడు అదే వ్యవసాయం మన తెలంగాణలో పండగ అయింది. అనుక్షణం రైతుల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తున్న ప్రభుత్వం అనేక పథకాలు రైతుల కొరకు, రైతు పంటలు పండించడానికి రైతు బంధు, అలాగే వ్యవసాయ రుణాలు, రైతులకు ఏదైనా ఆపద సంభవిస్తే రైతు బీమా, నాణ్యమైన ధరలకు, వారి ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు అందుబాటులోకి, వారి ఉత్పత్తులకు మద్దతు ధర, అలాగే అందుబాటులో ఎరువులు, అనేక రైతును ఇళ్ళ వేళ కంటికి లేకుండా కాపాడుతున్న ప్రభుత్వం ఇది. అలాగే ఈ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా ఇటు ట్రేడర్స్ కానీ అటు రైతులకు కానీ ఇళ్ళ వేళ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను మా ఎమ్మెల్యే గారికి ఇళ్ళ వేళ తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి సూచనలు సలహాలు తీసుకుంటూ వ్యవసాయ కమిటీ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ పదవి అప్పగించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. వికారాబాద్ మార్కెట్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు చేసుకోవడం జరిగింది. దీనికి మనం ఏదైతే బాధ్యత అప్పగించినామో దాన్ని సక్రమంగా నిర్వహించి రైతులకు, వికారాబాద్ ప్రజలకు ఒక నమ్మకం కలిగించినటువంటి బాధ్యత చైర్పర్సన్ పైన, అట్లాగే వైస్ చైర్మన్ మీద, పాలకవర్గం మీద ఉన్నది. ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు, ఎన్నో పదవులు చేస్తుంటారు, పోతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఎక్కువ టైం తీసుకోకూడదు, ఎందుకంటే కరోనా టైం వీలైనంత తొందరగా దీన్ని బంద్ చేసుకుందాము. 2 నిమిషాలు నేను ముగిస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మున్సిపల్ అయినప్పటి నుంచి చాలా మంది చైర్పర్సన్స్ వస్తున్నారు, పోతున్నారు మున్సిపాలిటీలో. కానీ చాలా మంది కూడా విన్నటువంటి మాట ఏంటంటే దేవదాస్ గారి పీరియడ్ మాత్రం చాలా మంది గుర్తుపెట్టారు, చాలా మందికి తెలుసు. నేను ఏమంటున్నా అంటే మనం ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి అనేటటువంటిది నా తాపత్రయం. నువ్వు ఏ పదవిలో ఉండు, నువ్వు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పాలక మండలి సభ్యుడు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఏదైనా కానీ దానికి ఒక వన్నె తీసుకురావాలా అనే ఉద్దేశంతో ఉండాల ప్రజాప్రతినిధి అనేది నా తాపత్రయం. కాబట్టి ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ కూడా రైతులకు ఇవ్వలేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 1-2 కాదు. దానికి అనుగుణంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల మా చైర్పర్సన్ గారు కూడా చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. అట్లాగే కౌన్సిలర్లు కూడా చాలా బాగా పనిచేస్తా ఉన్నారు, సర్పంచులు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. ఇదే వరవరిని మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారు, అట్లాగే వైస్ చైర్పర్సన్ ఎన్నికైనటువంటి మా నరసింహన్న, ఇంకా మిగతా పాలకవర్గం కూడా కొనసాగించాలి. ఎందుకంటే వికారాబాద్ అనగానే చాలా మందికి ఎన్నో ఆశలు ఉంటాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇది. వికారాబాద్ జిల్లా ఒక ఎత్తు అయితే దీంట్లో ఉన్నటువంటి వికారాబాద్ టౌన్ చాలా ముఖ్యం. అందరి దృష్టి కూడా వికారాబాద్ మీద ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్ లోపల ఇది దేశం అనేటటువంటి అభివృద్ధి జరగాల. ఎందుకంటే ఈ పాలక వర్గం రాకంటే ముందు గత సంవత్సరం అనుకుంటా నేను ఏదో రైతులకు ఇబ్బంది ఉన్నదని చెప్పి ఒకసారి వస్తే 30 కిలోలో 20 కిలోలో తేడా వచ్చింది వెయిట్ చేయడం లోపల. చాలా మంది
మీడియాలో కూడా వచ్చింది. 20-30 కిలోలు తేడా వస్తే ఆ రైతు ఏం చేయాలి చెప్పండి? ఇంత ఘోరంగా ఎండనగా వాడనగా రైతే వాడ కష్టం చేసి తీసుకొస్తే ఈడ దళారుల చేతిలో కూడా మోసపోతుంటే మనం ఎందుకున్నట్టు చెప్పండి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటిది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత చైర్పర్సన్ మీద, వైస్ చైర్పర్సన్ మీద, అట్లాగే అధికారుల మీద ఉంటుంది. కాబట్టి మనము పదవి వచ్చినము అనేది ఎంత ముఖ్యమో ఆ పదవికి ఎంత వన్య తీసుకొచ్చినము, మన హయాం లోపల ప్రజలు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నారో అనేటటువంటి విషయాన్ని మనం చేసి చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. కాబట్టి ఈ సంవత్సరం లోపల, రాబోయేటటువంటి సంవత్సరం లోపల మనము చేసే మంచి పనులు నెక్స్ట్ వచ్చేటటువంటి చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు మార్గదర్శకంగా ఉండాలనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇంకా ఎక్కువ టైం తీసుకోవద్దు కాబట్టి వీళ్ళందరికీ కూడా చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, కమిటీ మెంబర్లందరికీ కూడా మళ్ళొక్కసారి శుభాకాంక్షలు.